నమస్కారం. నా పేరు భౌడిపాటి వెంకట నాగలక్ష్మి. నేను హైదరాబాద్, తెలంగాణ నుంచి మా కుటుంబంతో మా వారు భౌడిపాటి నాగేంద్ర ప్రసాద్, మా కుమారుడు భౌడిపాటి కృష్ణమానవతో కలిసి ఈరోజు నేను అన్నవరం దర్శనానికని వచ్చాను. ఈ అన్నవరంలో మాకు తెలిసిన ఉప్పులూరు రామారావు గారు గౌరవ అధ్యక్షులు ద్వారా మాకు కామేశ్వర శర్మ గారి గురించి తెలిసి మేము ఆయనని అప్రోచ్ అయ్యాము. ఆయన ద్వారా మాకు అన్నవరం కొండ మీద చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. అది నేను మాటల్లో వర్ణించలేను, ఎందుకంటే అలాంటి దర్శనం చేసుకుంటే నాకు కూడా మనసులో చాలా ఆనందం అనిపించింది. నిజంగా అది ఆ మనసులో మీకు చెప్తూ ఉంటే కూడా నేను చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. దాంతోపాటు ఆయన ఇక్కడ కరణంగారి వీధిలోని బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అని కూడా ఒకటి ఏర్పాటు చేశారు. కిందనంతా కూడా బ్రాహ్మణకి రోజు నిత్యాన్నదానం అన్నట్టుగా 100 మందికి ఆయన రోజు కూడా 2 కూరలు, పప్పు, పచ్చడి, ఒక పులిహార, ఒక స్వీట్ ఐటము, ఇలా అంటే మనం నిత్యం తినేదానికంటే ఎక్కువగా ఆ వండేవాళ్ళ విధానం, ఆ వడ్డించే విధానం కావచ్చు, ఏదన్నా వాళ్ళు పెట్టే ప్రేమాప్యాతలకి ఆ సత్యదేవుని సన్నిధిలో మనకి దొరికిన ఈ ప్రసాదానికి మనం చాలా అదృష్టవంతమని చెప్పాలి. భక్తులందరూ ఇది బాగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ ఇంకా మనకి ఏంటంటే విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే పైన మనకి అన్ని రకాల కార్యక్రమాలు, షష్ఠి పూర్తులు, భీమరథ శాంతులు, నెక్స్ట్ మనం ఏదైనా అభిషేకాలు చేయించుకోవాలన్నా ఏం చేయించుకున్నా అన్నిటికీ సంబంధించిన ఒక వేదిక కూడా ఉంది. కళ్యాణ వేదిక లాగా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఆ పైన వేద పాఠశాల ఉంది. మనం ఉండాలి అనుకున్న అకామిడేషన్ కోసం ఏసీ, నాన్ ఏసీ రూములన్నీ కూడా, సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కనుక మనకి మొత్తం తెలుగు రాష్ట్రాల, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు అందరికీ చెప్పదలిసింది ఏంటంటే ఎవరైనా చక్కగా మనకి వచ్చి, మీరు యూట్యూబ్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది అందరికీను, అందరూ ఇప్పుడు సోషల్ మీడియా గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు కాంటాక్ట్ నెంబర్ మేము అందులో మేము స్క్రోల్ చేయడం జరుగుతుంది. మన నాగపట్ల శర్మ గారిని, కామేశ్వర శర్మ గారిని మీరు అప్రోచ్ అయ్యి మీరు భక్తులు మీకు తోచినట్టుగా అలానే మీరు సహాయం చేయాలని మీ మనసుతోటి ఇక్కడికి వచ్చి మీరు అవన్నీ చూసి ప్రసాదం స్వీకరించి మీరు కూడా అందులో పాల్గొనాలని మా కోరిక. నిత్యం 100 మంది పెడుతున్నారు. ఇప్పటికి 50 మంది అయ్యారు. మాతో కలిపి ఇంకొక 50 మంది ఇంకో భక్తులు వచ్చారు కూడాను. కార్తీక మాసంలోని అన్ని వర్ణాల వాళ్ళకి కూడా కార్తీక మాసం సంవత్సరంలో మన కార్తీక మాసం చాలా పవిత్రమైనది అంటారు. అప్పుడు మాత్రం మీకున్న ఈ అవకాశాన్ని కూడా మీరు చక్కగా సద్వినియోగం చేసుకుని మీరు కూడా ఆ సత్యదేవుని ఆశీస్సులకి, కృపకి పాత్రలు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.